అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ తోడు ఛానల్‌కి స్వాగతం. ఈ రోజుల్లో పెద్దవాళ్ళకైనా, చిన్నవాళ్ళకైనా ఆఖరికి పసిపిల్లలకు గూడా నోటి దుర్వాసన వస్తుంటది. అది నోట్లో పళ్ళు పుచ్చిపోయి డాక్టర్ల దగ్గరికెళ్తే డాక్టర్లు గూడా రకరకాల పేస్టులు, మౌత్ వాష్‌లు ఆయన సజెస్ట్ చేస్తుంటారు. మనం అయి వాడుకున్నా గూడా అది తాత్కాలికంగానే. మళ్ళీ ఏదన్నా నాన్ వెజ్ తిన్నా గూడా మళ్ళీ వెంటనే నోటి దుర్వాసనొస్తది. దీనంతటికి మంచి పరిష్కారం నేను చెప్తాను. కోకోనట్ ఆయిల్ ఉంటుంది గదండీ! అది అర లీటర్ గాని, లీటరు డబ్బాలలో కుకింగ్ ఆయిల్ దొరుకుతుంటది. అది తీసుకొచ్చుకొని పొద్దున్నే బ్రష్ చేసుకున్న తర్వాత 2 స్పూన్లు కోకోనట్ ఆయిలు నోట్లో యేసుకొని బాగా పుక్కలించండి ఒక నిమిషం దాకా. తర్వాత ఊసేసి శుభ్రం చేసేసుకోండి. చాలా బావుంటదండి. ఫ్రెష్‌గా ఉంటది. మీరు మసాలాలు తిన్నా, నాన్ వెజ్ తిన్నా నైట్ గూడా జేసుకోండి అలాగే. ఆయిల్ పుల్లింగ్ చేసేసుకోండి. చాలా ఫ్రెష్‌గా ఉంటది నోరంతాను. నోట్లో ఏదన్నా పుచ్చిపోయినా, నోరు పుచ్చి పన్నుతో నొప్పి పుడుతున్నా, ఇది చాలా కంట్రోల్ చేసేసిద్ది. అసలు నొప్పే ఉండదు. ఖచ్చితంగా అందరూ జేసుకోండి. ఆహ్, హ్మ్, పక్కలోళ్ళు మాట్లాడుతున్నా, అవతలోళ్ళకి, ఇవతలోళ్ళకి ఇద్దరికీ ఇబ్బందికరంగా ఉంటది. ఈ నోటి దుర్వాసనతోటి. ఇదంతా లేకుండా నోరంతా ఫ్రెష్‌గా బావుంటది. చాలా ఆరోగ్యంగా గూడా ఉంటారు. నోరు బాగుంటే ఏదో జబ్బులు గూడా ఉండవు. అందరూ ఆరోగ్యంగా ఉంటారు. నోటి దుర్వాసన కంప్లీట్‌గా పోతది. నేను చెప్పింది చేయండి అందరూ. ఈరోజండి కాకరకాయి తాళింపు చేస్తాను. కాకరకాయ కట్ చేయకుండానే కాయగానే చేస్తాను. చాలా రుచికరంగా ఉంటుంది. నేనైతే 7 రకాలు కాకరకాయలు చేస్తానండి. మా ఇంట్లో అయితే చేదని చెప్పి తినరు. చాలామంది తినరు. నేనైతే వారానికి ఒక్కసారైనా కాకరకాయతోటి ఏదో ఒక రకం చేసుకొని తింటాను. నాకు చాలా ఇష్టం. రండి మీకు కూడా చేసి చూపిస్తాను. కాకరకాయలండి పావు కిలో తీసుకున్నాను. 9 కాయలొచ్చినియి. ఈటిని పసుపు, ఉప్పు ఏసి వాటర్ పోసి ఉడకబెట్టేస్తాను. చూడండి. అవి మునిగే వరకు వాటర్ పోయాలి. కొంచెం ఉప్పేయాలి. కొంచెం పసుపు. బాగా కలిపి స్టవ్ మీద కొంచెం సేపు ఉడకబెట్టిన తర్వాత కొంచెం మెత్తగా అవుతాయండి అవి. వాటిని తర్వాత నూనెలో చేసుకుందాం. స్టఫింగ్ తయారు చేద్దాం. ఇదండి పుట్నాల పప్పు, 2 తెల్లగడ్డలు, కొంచెం ఉప్పు, ఒక స్పూను ఉప్పు, రెండు స్పూన్లు కారం,
ఇవి మెత్తగా మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టుకొని వస్తాను. ఇది బాగా తిప్పుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసాను, బాగా తిరిగేసుకోవాలి. లోపల స్టఫింగ్ లోపల బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇది బాగా నూనెలో వేయించుకోవాలి. చూడండి బాగా వేగుతుంది. సన్న మంట మీద కొంచెం సేపు ఉంచుతాను, అయిపోవచ్చు. చూడండి గుమగుమలాడే కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి. చాలా సింపుల్. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇదిగోండి. ఇది మామిడికాయ పప్పు అండి. ఈ పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ తింటుంటే సూపర్గా ఉంటుందండి. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి. అసలు చేదే లేదు, చాలా టేస్ట్గా ఉంది. చాలా బాగుందండి. మీరు కూడా ఇది ఇలాగే చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ టిప్, హెల్త్ టిప్ సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్.